టేక్ ఇట్ ఫార్వర్డ్. యాహ్! బ్రదర్. యాహ్! స్టార్ట్ చేయండి బ్రదర్. ఓకే. ముందుగా ఒక చిన్న వాక్యం చదువుకుందామండి. నా వాయిస్ మీకు వినబడుతుంటే నాకు జస్ట్ థమ్స్ అప్ ఇవ్వండి. సో, దాన్ని బట్టి నాకు ఎంత వేవ్ లెంగ్త్‌లో మాట్లాడాలో అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఐ సీ సో మెనీ థమ్స్ అప్స్. ఓకే. మన ఈరోజు నేటి ధ్యానాంశం కొరకు మనము ఆహ్, తీసుకోబడిన ఏదైతే ఉందో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము మొదటి 3 వచనాలు గాని, 4 వచనాలు గాని నేను చదువుతాను. కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేనే చదువుతాను మూలవాక్యం కాబట్టి. తిమోతి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము మొదటి 3 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏల ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందుకెళ్ళే ముందు. మహాదేవ, గొప్ప దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మానక జరుగుతున్న ఈ ప్రార్థనలు ఏదైతే మీరు ఒక దర్శనములాగా ఇచ్చి ప్రభు ఎవ్రీ డే ఓ ప్రేవే వారు కలిసి ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. దాంట్లో నాకు ఈరోజు ఇచ్చిన అవకాశం బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు ఆధ్యాత్మికంగా ఏదైతే వాళ్ళని డెవలప్ చేస్తున్నారో అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘం మీది ప్రభా, సంఘస్థులు మీ వాళ్ళు ప్రభా. నేను జస్ట్ నిమిత్తం మాత్రమే తండ్రి. మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో మీరే మాట్లాడండి. నేను కూడా ఎక్సైటింగ్‌గా ఉన్నాను తండ్రి. వాట్ యూ విల్ స్పీక్ త్రూ మీ సో దట్ ఐ కెన్ లెర్న్ మై సెల్ఫ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు స్పీక్. దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అది అర్థం చేసుకొని మీకు వాళ్ళకి చెప్పడానికి కూడా మీరు కృప చూపించండి తండ్రి. మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి, మాకు కనపడండి, మా అందరికి కనపడమని వేడుకుంటూ యేసు పుణ్యనామమును బట్టి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. మొదటిగా అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఆహ్, సో నా పేరు జాన్ అభిలాష్. ఇంతకుముందు ఇదే ప్లాట్‌ఫార్మ్‌లో డ్యాడీ సో మా పాస్టర్ గారు సేవియర్ చర్చ్ ఫౌండర్. సో ఆయన మెసేజ్ చెప్పారు. సో నాకు ఇప్పుడు దాని తర్వాత నాకిట్లా అవకాశం రావడం ఐ థింక్ ఇట్స్ గాడ్స్ విల్. మాకు పరిచయం అయింది ప్రీతి అక్క వల్ల. థాంక్స్ ప్రీతి అక్క ఫర్ యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోదాము. అంత్యకాలంలో ఒకటి జరుగుతది అని వాక్యం సెలవిస్తుంది. సో మీ అందరికి తెలిసిందే. నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు. దేవుళ్ళో ఎదిగి కొంతవరకు దేవుడితో ప్రయాణం చేసిన వాళ్ళు. సో యూ ఆర్ నాట్ బిగినర్స్ ఎనీమోర్. సో యూ ఆర్ లైక్ ఎ వారియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకదే కనిపిస్తుంది మిమ్మల్ని అందరిని చూస్తుంటే. ప్రార్థన పట్ల ఉన్న ఆసక్తి, దేవుడి గురించి ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తి. సో ఇట్ రిజెంబ్లెన్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్సెస్. సో దాన్ని బట్టి చూస్తే అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. మనకంతా తెలుసు ఇది ఎండ్ టైమ్స్ జరుగుతుంది ఒక పక్క. యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడు చెప్పిన ప్లేగ్స్ గాని, కరువులు గాని జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు ఎండ్ టైమ్స్ సూచిస్తోంది. ఎండ్ టైమ్స్‌లో ఏమవుతారంటే నేను మళ్ళీ చదవదలుచుకోలేదు. ఎందుకంటే 4 వచనాలున్నాయి. మీకు అర్థమైంది. జనాలు ఏదైతే దేవుడు కోరుకోవాలనుకున్నారో, లేకపోతే ఒక హ్యూమన్ పర్స్‌పెక్టివ్‌లో ఒక మనిషి ఎలాగైతే ఉండాలనుకుంటున్నాడో, అది ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా ఉన్నట్టు కనిపించట్లేదా? మనం ఇంతవరకు నేర్చుకున్న సబ్జెక్ట్, మనం ఇంతవరకు నేర్చుకున్న లెసన్స్ గాని, ఏదైనా గాని, నువ్వు అలా ఉండాలి, నువ్వు మంచిగుండాలి, నువ్వు ఇతరులను ప్రేమించాలి. సో, మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్‌లో మనం ఏదో ఒకటి ఈ పాయింట్ వింటూనే ఉంటాం. కానీ దేవుడే రాయడం షాకింగ్ స్టేట్‌మెంట్‌గా ఉంది నాకు. సరే వాళ్ళు ఎవరు వాళ్ళు బయటోళ్ళు మన సంబంధం లేదు అది ఇది అనుకుంటే ఆడ మీరు 5వ వచనంలో చూస్తే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు. ఇందురు అనుంది. సో వీళ్ళెవరో గాదు. సో దే ఆర్ ఇన్‌సైడ్ ఆఫ్ ద హౌస్ మెంబర్స్ ఒక రకంగా చెప్పుకుంటే. మనం వాళ్ళకి తెలియకపోవచ్చు గానీ వాళ్ళు క్రిస్టియన్సే. లేకపోతే భక్తి అని వేరే మతం గురించి చెప్పడు గదా దేవుడు. లేకపోతే వాళ్ళు దేవతలు అని జెప్పిండొచ్చు. లేకపోతే వ్యర్థమైన భక్తి అని ఉండొచ్చు. వీళ్ళు భక్తి పరులే. ఏదో కొంతకాలం భక్తిని సాధించారు. వాళ్ళకి తెలిసిన మార్గాల్లో దేవుడిని వెతికారు. కొంతకాలం దేవుడిని అనుసరించారు.
దేవుడి దగ్గర నుంచి కొన్ని జవాబులు పొందుకున్నారు. కొన్ని 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 క్వెషన్స్‌ని గూడా దేవుడినడిగారు. కొన్ని ఒక హీలింగ్స్ జరిగాయి. మనం అనుకున్నవి వాటెవర్ అవి రాసుకుంటే దేవుడి దగ్గర కొన్ని ప్రత్యక్షతలు పొందిన వాళ్ళు. వీళ్ళు భక్తిపరులంటాము. ఊరికే వచ్చేసి మామూలుగా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అననే వాళ్ళకి మనం అంత భక్తిపరుడని చెప్పం. మనమే అసెస్ చేసేస్తాం. వీడేం పెద్ద భక్తిపరుడు కాదని చెప్పి. ఇంకా దేవుడి స్కేల్ ఎట్టుంటదో చూడండి. భక్తి గలవారై ఉండి అంటే వీళ్ళకో స్టేచర్ ఉంది. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు. దేవుడి దృష్టిలో భక్తి కలవారని తెచ్చుకున్నారంటే వీళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఉంది. దేవుడు ఒక దేవుడు ఐ మీన్ డిఫైన్ చేసే అంత ఎత్తుకెదిగారు వాళ్ళు. ఇది గొప్ప విషయం నిజంగా. ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలీదు గాని అంత్యకాలంలో వాళ్ళు నిజంగానే గొప్ప వ్యక్తులు. కానీ ఈ గొప్ప వ్యక్తులకొచ్చిన గొప్ప ప్రమాదం ఏందంటే అంత్యకాలంలో ఇలా జరుగుతది అంటున్నారు. అసలెందుకు ఇలా జరుగుతుంది? ఈరోజు యాస్ ఎన్ యంగ్‌స్టర్ ఐ గో టు ద మెనీ ప్లేసెస్. నా కెరియర్ విషయంలో గాని, మా ఫ్రెండ్స్‌ని కలవడం విషయంలో గాని, ఏదో ఒక విషయంలో పోతూ ఉంటాను అక్కడికి, ఇక్కడికి. భక్తి అవసరమా? ఇది ఒక క్వెషన్. నేనింక స్ట్రెయిట్‌గా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే మన టైం తక్కువుంది. ప్లస్ నేను చెప్పాలనుకున్నది ఈ స్టైల్‌లోనే చెప్పాలనుకుంటున్నాను. సో, మీ అందరికి తెలిసింది అయితే ఏందంటే మనం నేర్చుకునేదేందంటే సండే చర్చ్‌కెళ్ళాలి, ఇంటికి రావాలి. మంచిదే. పొద్దున్న లేయాలి, ప్రార్థన చేయాలి. మంచిదే. ఒక సమస్యొచ్చింది దేవుడికి చెప్పుకోవాలి. మంచిదే. కానీ థిస్ ఆల్ లీడ్స్ టు ద క్వెషన్ టు వాట్ అదర్స్ ఆర్ ఆస్కింగ్ అస్. వై డు యూ నీడ్ భక్తి? భక్తి ఎందుకు కావాలి ఈ లోకంలో? అంతగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హ్మ్. మాకంటూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మేము పెంచుకోగలుగుతున్నాం. మాకంటూ జీవితంలో ఎదగాలని ఎన్నెన్నో గోల్స్ పెట్టుకున్నాం. ఎక్కువ మాట్లాడితే మీకన్నా మేము ఉన్నత స్థానంలో పెరుగుతున్నాం. ఈ లోకంలో మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది అని ఒక మంచి సామెత ఉంది. అది అది అంత గొప్పది గాదు గానీ బట్ ఈ లోపల అది జరుగుతుంది గదా! మనిషి అనుకుంటే, తలుచుకుంటే ఏదైనా చేస్తున్నాడు. అండ్ థాట్స్ వాట్ లీడింగ్ అస్ టు ద గ్రేటెస్ట్ టర్మ్ కాల్డ్ యాస్ ఏథీయిస్ట్స్. రోజులకు పెరిగే కొద్దీ దేవుడి మీద భక్తి తగ్గిపోతాంది జనాలకి. భక్తి అంటేనే ఒక నవ్వులాట అయిపోతాంది. ఇప్పుడు ఒక క్రిస్టియన్ గాని, ఎవరైనా సరే, ఒక ముస్లిం గాని, ఒక హిందూ గాని మరీ భక్తిపరుడు అనుకున్నారు. భక్తిపరుడికి వాళ్ళ ఫ్రెండ్స్‌కి చూపించుకున్నాడనుకోండి, పెద్ద దిగొచ్చాడురా వీడు. అసలు ఈ మాట ఎందుకొచ్చింది? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు భక్తి అంటే అంత కామన్ ఎందుకు అయిపోతుంది ఇప్పుడు జనాలకి? అంటే ఒక ఒక రూమర్ లాగా లేకపోతే అదొక ఎలా చెప్పాలి మీకు? ఒక ఒక నవ్వులాడుకునే ఒక టాపిక్ లాగా అయిపోయింది. భక్తి అంటే మనం ఎంత గొప్పగా ఊహించుకుంటాం. మోషే భక్తుడు గాని, హనోక్ భక్తుడు గాని వీళ్ళ గురించి చదివేటప్పుడు ఎంత ఎనర్జైజ్డ్‌గా మనం ఫీల్ అవుతాం. ఆ భక్తి ఏమైపోతుంది ఇప్పుడు? ఆ భక్తిలో నేను గూడా ఉండొచ్చేమో. ఎందుకంటే అంత్యకాలంలో మనం వి మోస్ట్‌లీ సీ ద ఎండ్ టైమ్స్ ఐ బిలీవ్. సో, ఆ టైంలో మనం నేను గూడా అలా అవ్వచ్చేమో. బట్ ఆ ఎన్విరాన్మెంట్ ఏం క్రియేట్ చేస్తుంది ఇప్పుడు? ఇప్పుడు రక్షించబడిన ఒక వ్యక్తి క్రిస్టియన్ అని మనం ఎట్లా చెప్తాము అంటే, సో, ఇన్నర్ దేవుడికి తెలుసు. సో, ఔటర్ గురించి మాట్లాడితే అతను బైబిల్ పట్టుకొని సండే ఎళ్లి కొంతమంది ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే, ఇంటికొచ్చిన తర్వాత మంచి పాటలు వింటూ ఎవరు కనపడినా ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్. సూపర్ మీరు అసలు. కొన్ని డివైన్ వర్డ్స్ మాట్లాడతా. కొన్ని వర్షిప్ కాన్సర్ట్స్‌కెళ్తూ ఉంటూ. సో, దేవుడిని మహిమపరుస్తా అట్లా ఒక కైండ్ ఆఫ్ ఫెలోషిప్ గ్యాంగ్‌తో మాట్లాడుతూ. సో, ఇది భక్తి అనుకోని వి ఫీల్ ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ నో రాంగ్. బట్ ఆ భక్తి ఎందుకు శక్తినివ్వలేకపోతుందే ఇప్పుడు క్వెషన్ అది. ఇప్పుడు యాథీస్ట్‌లు గాని ఆహ్, మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళు గాని, భక్తి సాధించే ప్రతి ఒక్కడి అపోజిట్‌గా ఉన్నవాడు మీరెందుకు భక్తి చేస్తా ఉన్నారు? అసలు భక్తి చేయాల్సిన అవసరమే లేదు. అసలు దేవుడెందుకు అవసరం అనే స్టేచర్ ఆఫ్ మైండ్‌కి ఎందుకొచ్చేసారంటే అక్కడే ఉంది. వీళ్ళు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనై ఉందురు అనుంది. అంటే వీళ్ళ భక్తికి శక్తి లేదన్నమాట. భక్తికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. శక్తి లేదు. శక్తి లేకపోతే ఏమైపోతుంది? ఇతరులు చూసేటప్పుడు ఈ భక్తి కొత్తది ఏమి చూపించట్లేదు. న్యూ చేంజ్ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ తీసుకోండి. ఎవ్రీ ఎవ్రీ ఇయర్ యూ విల్ సీ ద చేంజెస్ ఇన్ ద ఫ్యాషన్ టెక్నాలజీ. సో, దాన్ని బట్టి మనం ఆ చేంజ్‌ని గమనించి దానికి అడాప్ట్ అవుతూ ఉంటాం.
సో, మెన్‌కి కావాల్సిన ఫ్యాషన్ డిజైన్స్ కానీ, వుమెన్‌కి కావాల్సిన సో, వి ట్రై టు అప్‌గ్రేడ్ అవర్ సెల్ఫ్. కానీ జనాలు ఇప్పుడు భక్తికెందుకు అప్‌గ్రేడ్ అవ్వట్లేదు? ఇది మన వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వెషన్. పోయి పోయే పోయే కొద్దీ కూడా మనకే డౌటొస్తుంది. అసలు ఈ భక్తి అవసరమా? ఈ భక్తి వల్ల ఏం సాధించాం మనం? అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్, మేబీ 4 కాదు. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నాకు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వచ్చింది. అంటే నేను ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కాలా. నేను ఎగ్జాక్ట్ ఈ క్వెషన్ మా డ్యాడీని అడిగాను. అసలు నన్ను మీరు పుట్టించకపోయుంటే బాగుండు డ్యాడీ. అసలు ఏంది ఇక మనం ఎందుకు రావాలి ఈ లోకంలో? వచ్చి నేనెందుకు కష్టపడాలా? కష్టపడిన దానికి ఏదో ఒక బైబుల్ వాల్యూస్ లాగా మీరు పెట్టుకునేస్తారు. నేనెందుకు పాటించాలా దాన్ని? డీప్ డౌన్ ఇఫ్ యూ గో ఇన్‌సైడ్ థిస్ ఈస్ ద క్వెషన్ వి విల్ గెట్ అరైజ్డ్ ఇన్ మై మైండ్. అందరితో ఉన్నప్పుడు బానే ఉంటది. ఈ వాక్యం ధ్యానించాలి. ఈ వాక్యంలో మనం ఎదగాలి. ప్రార్థనలో ఇంకా వాళ్ళు 10 నిమిషాలు చేశారు. ఇంకా అరగంట చేస్తారు. బట్ డీప్ డౌన్ కొంచెంసేపు కూర్చొని ఆలోచిస్తే అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? థట్ లీడ్స్ టు ద క్వెషన్ ఇన్ ద ఎండ్ డేస్ వై డు ఐ నీడ్ భక్తి? ఇదే ఆలోచించారు అంత్యకాలంలో. రోజులు పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ ఈళ్ళకి అర్థమైపోయింది ఏందంటే నాకు భక్తి అవసరం లేదు. ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అదేమంత డిఫరెన్స్ నాకు చేపించట్లేదు. ఆహ్, ప్రార్థన చేయమంటాడు. ప్రార్థన చేస్తే ఆన్సర్‌లు అసలు ఈ ఈ ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంది చూసారా? మీ చుట్టూ ఒకటి జరుగుతాంది చూసారా? మనం ఒకటి అది ఇదెందుకు చేయాలనేది చాలా మంది క్వెషన్ నన్ను చేశారు. ఏందయ్యా నువ్వు ఆయన్నెవరు అడగాలంటావు? అసలు ఆయనెందుకొచ్చాడు మధ్యలో? ఆయనొచ్చిన తర్వాత నన్ను నా లైఫ్‌ని ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళా అంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసే పనైతే నన్ను రోబోట్‌గా సృష్టించొచ్చు కదా! నాకంటూ ఒక ఆలోచన మైండ్ పెట్టి, నాకంటూ ఒక ఆలోచన శక్తిని పెట్టి ఐ థింక్ డిఫరెంట్ అండ్ యూ థింక్ డిఫరెంట్. ఈచ్ వన్ ఆఫ్ దేర్ బ్రెయిన్స్ ఈస్ వెరీ డిఫరెంట్. అటంతా కాదు. నేను బైబిల్‌లో ఒక రూల్ ఇస్తాను. నువ్వు అదే చేయాలంటే సమాధానం ఎందుకు సృష్టించాలి? డీప్ డౌన్ చేస్తే ఇవే క్వెషన్‌లు మనకొచ్చేది. అందుకే భక్తి మీద ఇంట్రెస్ట్ పోతది కొన్ని రోజులకి. అదే జరిగింది కూడా అంత్యకాలంలో. మనం ఇంకోసారి ఎప్పుడన్నా అంత్యకాలంలో అదే ఎందుకు జరిగిందని మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఆ టైంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని. బట్ ఇప్పుడు నేను మనం పోయే సబ్జెక్ట్‌ని ఆ బ్యారియర్ యేసుకొని నేను ముందుకి ఇట్లా ఎళ్ళిపోతున్నాను. ఈ తీరా తిరిగి క్వెషన్ తిరిగొచ్చేసరికి అసలు నేనెందుకు ఈ ఈ పిక్చర్‌లో వచ్చాను? బైబిల్‌లో అన్నీ ఉన్నాయి ఓకే. అసలు నేనెందుకొచ్చానిక్కడికి? ఇది మనం డిస్కస్ చేయాల్సింది. రూట్స్ మనకర్థమైతే భక్తి అనేది మనకి ఈజీ అయిపోతుంది. భక్తి సాధన మనకి ఈజీ అయిపోతుంది. ఎదుటోళ్ళని కాపీ చేసేటప్పుడు గాని, ఎదుటోళ్ళని మోటివేట్ చేసినప్పుడు వచ్చే భక్తి అదప్పటి వరకే సస్టైన్ అవుతుంది. ఇది అక్కడే జరిగింది. ఈ మూడో అధ్యాయంలో మీరు చూస్తే ఈ అప్పుడప్పుడు సమూహంలో కూడుకున్నప్పుడు ఒక ఎనర్జీ రావడం. మళ్ళీ హై అయిపోయినప్పుడు మళ్ళీ కొంచెం సేపు లో అయిపోవడం. కొంసేపటి తర్వాత ఏముందిలే భక్తి అనిపించడం. అదే జరిగింది అంత్యకాలంలో. అది జరగడం వల్ల శక్తిని వాళ్ళు పొందుకోలేకపోయారు. ఈ శక్తిని పొందుకోలేకపోవడానికి కారణం ఏందంటే, అసలు వాళ్ళు ఆ భక్తే ఎందుకు చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఒక క్రిస్టియన్ ఎందుకంటే నేనింత స్పెసిఫిక్‌గా ఇంత సేపు ఎందుకు దీనికే టైం కేటాయిస్తున్నానంటే, ఇట్ విల్ సిట్ వెల్ ఇన్ అవర్ బ్రైన్. దాని తర్వాత ద నెక్స్ట్ సబ్జెక్ట్ విల్ బి వెరీ గుడ్. అది మనకింకా డైవర్సిఫైయింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు ఈ అబ్బాయి ఇంతసేపు భక్తి గురించి చెప్తున్నాడు. మేమేమైనా కొత్త వ్యక్తులమా? నీకన్నా గొప్పోడినిరా నేను. ఉండొచ్చు ఖచ్చితంగా. మీ భక్తిలో మేము సాధించినోళ్ళమే. ప్రతిరోజు ప్రార్థనలో ఉన్నోళ్ళమే. నువ్వేంది మాకొచ్చి చెప్తున్నావు భక్తి? కరెక్టే. మీరు చెప్పిందన్నీ కరెక్టే ఉండొచ్చేమో. బట్ డీప్ డౌన్ ఆలోచిస్తే ఈ భక్తికి ఒక పర్పస్ ఉండాలి. అది నేనే ఎందుకు చేయాలని ఒక ఐడియా మనకొస్తే, దెన్ మనం వేసుకున్న భక్తి, మనం వేసుకున్న ఫార్ములా, మనం వేసుకున్న ఒక పాత్ ఏదైతే ఉందో మనకే క్లారిటీ వస్తుంది. సో, దీన్ని బట్టి ఆల్ రివాల్వ్స్ అరౌండ్ టు ద వన్ ప్రెషియస్ అండ్ వన్ కన్ఫ్యూజింగ్ అండ్ వన్ ఎమోషనల్ బీయింగ్ నేమ్ కాల్డ్ యాస్ జీసస్ క్రైస్ట్. అంతా తిరిగి ఈయన ద్వారే మొత్తం. ఈయన చుట్టే కథ జరుగుతాంది మొత్తం. ఇప్పుడు మన కథ మనకర్థం గావాలంటే అసలు యేసయ్య ఏం జేస్తున్నాడు? అసలు యేసయ్య నా జీవితంలోకి ఎందుకొచ్చాడు? నా పిక్చర్ ఆఫ్ మైండ్‌లో నాకెందుకు దూరాడిప్పుడు యేసయ్య? ఇది మనకర్థమైతే మనకింక ఆల్‌మోస్ట్ అంతా అర్థమైపోయినట్టే. మీరు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో చూసుంటే ప్రపంచంలో ఆయన ద్వారా నిర్మింపబడిన అని ఉంది. సో, ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ ఫర్ జీసస్ క్రైస్ట్. బట్ మనం ఎందుకు వై వి ఆర్ క్రియేటెడ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఇది ఇంకోటి. మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం చూస్తాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది అనంట. అండి అయితే నేను క్రీస్తుని గూర్చియు, సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.
ఒక అమ్మాయి, అబ్బాయి కలిస్తే అది పెద్ద విషయం గాదిప్పుడు. అది దానికి భక్తి అవసరంలా ఏమి అవసరం. ఇట్ ఈస్ జస్ట్ కెమిస్ట్రీ దట్స్ ఇట్. కానీ దాని గురించి దేవుడు హైలైట్ చేయట్లేదు గాని బైబిల్‌లో. అయితే నేను క్రీస్తుని గూర్చియు, సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఓకే. ఇప్పుడు నాకొక పాయింటొచ్చింది. నేనెవరో తెలుసుకోవాలంటే ముందు ఒక మర్మ పురుషుడైన క్రీస్తుని తెలుసుకోవాలనుకున్నాను. ఇక్కడ క్రీస్తు అనొస్తే మధ్యలో ఒక ఏమొచ్చింది? సంఘము అనేది ఒకటొచ్చింది. సో, నా చరిత్ర తెలియాలంటే యేసయ్య గురించి తెలియాలి. సంఘం గురించి తెలిస్తే నేనేంటో నాకర్థమవుతది. ఇక్కడి వరకు ఓకేనా? మనం ఇంకా ముందుకెళ్తే వారిద్దరు ఏక శరీరం అవుదురు. ఇదేందయ్యా ఇది? ఒక దేవుడు, ఒక మానవుడు ఏక శరీరం ఎట్లవుతాడు? అసలు ఆయనకు అవ్వాల్సిన అవసరం అనిపించింది. ఎందుకవ్వాలి? బ్యాక్ టు ఎళ్తే మనం మనకంతా తెలుసు మనకు. ఆదికాండంలో మనకు ఆదామును సృష్టించినప్పుడు గాని, హవ్వను చేసినప్పుడు గాని, వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు గాని, తిరిగి మనకు నూతన బంధంలోకొస్తే ఆ ఆదాము దేవుడికి ముంగుర్తు. అది మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో ఉంది మనకు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. సో, థిస్ ఈస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. సో, కడపటి ఆదాము ఎవరంటే జీసస్ క్రైస్టే. అక్కడ మీరు చూస్తే మా ఆదాముకి ఏం చెప్తాడు దేవుడు? మీరు వెళ్లి భూమిని నిండించి, అభివృద్ధి చెంది, దాన్ని లోపరుచుకోండి, ఏలుడి అనుంది. సో, భవిష్యత్తులో గూడా ఏలుడి అనేది ఒకటి జరుగుతాంది. యేసయ్య త్వరలో ఏలబోతున్నాడు ఒకదానికి. దానికి ఎవరో ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఎవరో కాదు. భార్య ఒకటి కావాలి. మన జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్. మన పురాణాల్లో గాని, మన దాంట్లో గాని చూస్తే ఎప్పుడన్నా మీరు యానిమే గాని అవన్నీ చూస్తా అంటే వాళ్ళు దేవుళ్ళు పెట్టేటప్పుడు పక్కన భార్యని పెడతారు చూసారా ఎప్పుడన్నా? వాళ్ళకి అర్థం కాకపోయినా దట్ ఈస్ బిబ్లికల్లీ రైట్. సో, దేవుడు ఆయన అనంత స్టేచర్‌లో కనిపిస్తా ఉంటాడు. ఆడ వైఫ్ ఏమో మామూలు సాధారణమైన వ్యక్తిలా కనబడుతా ఉంటది. ఇప్పుడు శివుడు తీసుకొని పార్వతి తీసుకొని ఎగ్జాంపుల్. ఆమె మామూలు మనిషిలా కనబడుతది. ఈయనేందో ఒక విచిత్రమైన వ్యక్తిలా కనబడతా ఉంటాడు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్. సో, ఇక్కడ గూడా దేవుడు త్వరలో ఏదో ఏలబోతున్నాడు. త్వరలోనే భూమిని ఎట్లయితే ఒక క్రియేట్ చేయబడిన దాంట్లో ఉందో, క్రియేట్ చేయబడిన దానికి ఏదైతే ఆదాము ఉండి, దాన్ని ఏలడానికి మీరు భూమిని నిండించి, ఫలించి, అభివృద్ధి చెంది నేలుడి అన్నట్టుందో, భవిష్యత్తులో గూడా యేసయ్య ఏదో క్రియేట్ చేస్తున్నాడు. అదే కొత్త ఆకాశము, కొత్త భూమి. నేను ఇక్కడి నుంచి ఫాస్ట్ చేసేస్తున్నాను. కొత్త ఆకాశము, కొత్త భూమి త్వరలో జరగబోతోంది. ఆ కొత్త ఆకాశము, కొత్త భూమి జరిగేటప్పుడు గూడా సాటి అయిన సహకారిగా అక్కడ ఎట్లయితే ఇక్కడ ఆదాముకు ఎట్లయితే సాటి అయిన సహకారిగా హవ్వ ఉందో, ఈ హవ్వ ప్లేస్‌లో దేవుడు సంఘముని తీసుకొచ్చాడు మధ్యలోకి. దట్ బ్రింగ్స్ టు ద క్వెషన్ వాట్ ఈస్ చర్చ్? సో, చర్చ్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డిజైన్డ్ ఫర్ గాడ్స్ పర్పస్. అందుకు యేసయ్య దూరాడు ఇక్కడికి. అందుకే బైబిల్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఇప్పుడు నౌ మేక్స్ మీ సెన్స్. నువ్వు అలా చేయకూడదు. నువ్వు ఇలా చేయాలి. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు ఇలా ఉండాలి. భక్తి అంటే ఇలానే పెరగాలి. భక్తి అంటే అలానే ఉండాలి. ఎందుకంటే అరే భవిష్యత్తులో నువ్వు 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 నీ సొత్తు కాదు. ఎందుకంటే నేను దాన్ని ఒక పెద్ద ప్లాన్ ఏసుకున్నాను. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. అలా బ బ భర్త అక్కడ ఏ ఏ ఆదాం ఎట్లయితే హవ్వను చూసుకోవడానికి, హవ్వని తీసుకెళ్ళడానికి, హవ్వకి ఒక మంచి ప్లేస్‌నిచ్చి అక్కడ ఎంజాయ్ చేయడానికి ఎట్లయితే ఉందో, యేసయ్య గూడా భవిష్యత్తులో చేస్తున్నాడు. అదే పరలోకంలో మన కోసం కట్టబడుతున్న నూతన యెరూషలేము. ఇదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణకే ఒక కనెక్షన్ ఏదైతే ఉందో అదే భక్తి. ఈ భక్తి సింపుల్‌గా ఏం చేయొచ్చంటే నేను వాట్సాప్‌లో మెసేజ్ చేసేదానికి ఒక ఇంటర్నెట్ అనే ఉంటది కదా! ఇంటర్నెట్ ఈస్ ఎ మీడియం కదా! సో, ఆ మీడియం ఏదైతే దేవుడికి నాకు కనెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాస్ భక్తి సింపుల్‌గా చెప్పాలంటే. అందుకే త్వరలోనే మన దేవుడిని కలుసుకోబోతున్నాం కాబట్టి, ఈ భక్తి ద్వారా దేవుడితో ఇంకా కలుసుకుంటాము అని చెప్పి మనం ఈ భక్తి అనే కాన్సెప్ట్ మనకొచ్చింది. దేవుడు అనే కాన్సెప్ట్ వచ్చింది. ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడాలనే కాన్సెప్ట్ వచ్చింది. ప్రతిదానికి దేవుడిని అడగాలన్న కాన్సెప్ట్ మనలోకొచ్చింది. సో, ఈ భక్తి వాళ్ళకెందుకు శక్తినివ్వలేదు? మనకి ఎట్లా శక్తిస్తుందో ఇది చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. దాని తర్వాత మీతో దేవుడు ఇంకా బ్యూటిఫుల్‌గా మాట్లాడతాడు. ఆహ్, సో, దెన్ వి కెన్ డెవలప్ ఇన్ అవర్ ఓన్ వేస్ అకార్డింగ్ టు ద బైబుల్.
సో, అక్కడ ఏదైతే దేవుడు హవ్వని సృష్టించి ఆదాము ద్వారా పుట్టింది గదా! హవ్వ. ఇక్కడ గూడా మనమంతా పుట్టింది యేసయ్య ప్రక్క ఎముకలో నుంచి మనం గూడా పుట్టాం. ఇట్లా కలువరి శిలువలో కార్చిన రక్తమును మనం ఆశ్రయించాం. వి ఆర్ ఆల్ వాష్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే మనం ఇక్కడున్నాం. సో, ఆయన టిపికల్‌గా మనల్ని కొన్నాడు, మనల్ని కన్నాడు. ఆదాం ఎట్టయితే హవ్వను అలాగా డిజైన్ చేయడానికి ఆదాం ఒక లైక్ ఫాదర్ లెక్కే హవ్వకి ఒక రకంగా చెప్పాలంటే. అటు నుంచి తీసుకొచ్చాడు. అట్టే యేసయ్య గూడా మనకు ఒక ఫాదర్ లాగా మన నుంచి పుట్టుకొచ్చి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ భక్తిలో దేవుడికి కలుసుకోవడానికి, దేవుడికి కాంటాక్ట్ అవ్వడానికి ఒక మీడియం మనం డిస్కస్ చేసాం. కానీ ఈ మీడియంలో దేవుడు ఈ భర్త ఏదైతే ఉన్నాడో, త్వరలోనే ఈ యొక్క గొప్ప మహోత్సవ వేడుక ఒకటి జరగబోతుంది భవిష్యత్తులో అని మనకు అర్థమైంది. ఏది గొర్రెపిల్ల మహోత్సవ విందు పెళ్లి ఒకటి జరగబోతోంది. మనకు చెప్పుకోవడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం. మీరు భవిష్యత్తులో దేవునికి భార్యలు కాబోతున్నారు. దట్ డజంట్ మ్యాటర్ యూ ఆర్ మెన్ ఆర్ వుమెన్. మన ఇద్దరం దేవుడికి భార్యలమే. అది అర్థం చేసుకోవడానికి దేవుడు ఇక్కడ ఈ సిస్టమ్ ఏదైతే భర్త, భార్య అనే సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టాడు. అందుకు మనకు విమోచించి కొన్నాడు కాబట్టి, నువ్వు భర్త, భార్య అసలు ఇలా ఉండాలని జెప్పి భక్తిని యాడ్ చేశాడు. నౌ ఇట్ మేక్స్ సెన్స్ కదా! సో, భక్తిలో దేవుడితో మాట్లాడడం ఒకటే కాదు, మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఏదైతే ఉందో అది భక్తి కిందకే వస్తుంది. అందుకే మనల్ని అన్ని జనులు చూసినప్పుడు నవ్వుతారు ఒక్కొక్కసారి. నువ్వు ప్రతి చిన్నదానికి దేవుడంటావు, ప్రతి చిన్నదానికి అంటావు. అరేయ్! నీకు అర్థం కాదు దాని లాజిక్. మనకి ఇది పెట్టిందే ఎందుకంటే భవిష్యత్తులో నేను ఆయన కలుసుకున్నప్పుడు ఏదైతే జరుగుతాయో అది ఇప్పుడు ప్రీ స్టేజ్‌లో మనకు ఒక నడిపించడానికి నేర్పిస్తున్న ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా అనుకోండి. అదే భక్తి ఇక్కడ. భక్తి అంటే వాక్యం చదవడం, ప్రార్థించడం ఒకటే కాదు. మనం హ్యాపీగా ఉద్యోగం చేసుకొచ్చి మన బాస్‌ని సంతోషపెట్టినా కూడా అది భక్తే. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయంలో చూస్తే మీకంతా అర్థమవుతుంది. తల్లిదండ్రులుగా ఒక బాధ్యత నిర్వహించడం కూడా ఒక భక్తే. దట్ ఆల్ లీడ్స్ టు ద అనదర్ సేమ్ క్వెషన్ లీడింగ్ టు ద సేమ్ పర్సన్ విచ్ ఈస్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే తిరిగి మనం యేసయ్య దగ్గరికే వస్తాం. ఇదంతా ఎందుకు యేసయ్య దగ్గరికే వస్తుంది అంటే, మనం క్రియేట్ చేసింది కూడా క్రియేట్ చేయబడింది కూడా దానికోసమే. ఎక్కడుంది మనకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందుగా ఆహ్, ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించెను. సో, మనకొక ఒక స్టేచర్ ఆఫ్ పొజిషన్ అనేది సెట్ అయింది. ఏది? భవిష్యత్తులో నువ్వు గాని, నేను గాని దేవుడు భార్య స్థానంలో ఎళ్తున్నాం. కాకపోతే ఇలానే ఉండకూడదు భార్య స్థానంలో. ఇలా ఇలా ఎవడు పడితే డిఫరెంట్ మైండ్ సెట్‌తో ఉన్నోడు పోలేడక్కడికి. అలా పోలేడు కాబట్టి అక్కడ చూస్తే కుమారునితో స్వారూప్యం గలవారొకట. కుమారునితో సారూప్యం అలా అంటే ఆల్‌మోస్ట్ యేసయ్య ఇమేజ్‌లోకి చేంజ్ అవ్వడానికి భక్తి మనకు హెల్ప్ చేస్తుంది. అందుకే మనం భక్తి అనేది ఈ లోకంలో ఇంకా ఉంది. ఎందుకంటే యేసయ్యలాగా మారడానికి, యేసయ్యలాగా చూపించడానికే భక్తి అనేది ఒకటుంది ఇక్కడ. అది మన ఎఫ్ఎస్‌సి పత్రికలో ఇంకా మనకు బాగా చూపిస్తాడు. ఎఫ్ఎస్‌సి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు సంఘము ఆహ్, మనకు ఓకే. 11వ వచనం చూస్తాను. మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. సో, నేనెందుకు చేయబడానో మనకు క్లారిటీ వచ్చింది. భవిష్యత్తులో నేనేం చేయబోతున్నానో కూడా నాకు క్లారిటీ వచ్చింది. దాన్ని కనెక్ట్ చేసేది భక్తి అన్నాము. ఆ భవిష్యత్తులో ఏదైతే మనం చేయబోతున్నామో ఆ ట్రయల్ పీరియడ్‌లో మనకు నేర్పించేదే భక్తి సాధన అంటున్నాము. ఆ భక్తి సాధనలో మనకి ఇంకొకటొచ్చే కీలకమైనది ఏందంటే యేసయ్యలాగా మారడమే. సో, ఒక డిఫరెంట్ సారీ 10:30 అయిపోయింది. ఐ విల్ టేక్ 10-15 మినిట్స్ మోర్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. అడ్మిన్ గారు. సో, భక్తిలో మనకు ముందుకెళ్తూ ఉన్నప్పుడు దా మనకి ఇంకొక క్లారిటీ మనకు దేవుడేమిచ్చాడంటే, నువ్వులాగా ఉండకూడదు. నేనులాగా ఉండకూడదు. నేను యేసయ్యలాగా ఉండాలని చెప్తుంటే, మనకిచ్చింది
డిఫరెంట్ మైండ్ సెట్‌తో ఇచ్చాడు. ఇండివిడ్యువల్‌గా థింక్ చేసే మెంటాలిటీతో మనకిచ్చాడు దేవుడు. దిస్ షోస్ థాట్ భక్తి ప్రతి వాడి జీవితంలో డిఫరెంట్‌గా పనిచేస్తుంది. మన ఆలోచనలు మన దాంట్లో మార్చేంత వరకు సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. థాట్ లీడ్స్ టు ద అదర్ టఫెస్ట్ క్వెషన్. వై క్రిస్టియన్స్ గెట్ పర్సిక్యూషన్స్ గాని, లేకపోతే హార్డ్‌షిప్స్ గాని, ఆబ్‌స్టికల్స్ గాని ఎందుకొస్తాయి? దేవుడే అనుంటే నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడే అనుంటే నా సమస్యలు ఎందుకు ఇలా ఉన్నాయి? దేవుడే ఉంటే నా జీవితంలో పెళ్లెందుకు జరగట్లేదు? దేవుడే అనుంటే అందరిలాగా నేనెందుకు ఇలా ఉండలేకపోతున్నాను? కొంతవరకు ఎళ్ళే కొద్దీ మ అందరికి చెప్పడానికి ఈజీగా ఉంటది. నేను గూడా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు దేవుడిని నమ్ముకొని చెప్పడం చాలా ఈజీ. అంటిల్ దట్ హిట్ మీ వెరీ హార్డ్. నా జీవితంలో జరిగిన డౌన్ ఫాల్స్, నా జీవితంలో జరిగిన సమస్యలు చూస్తే నాకే భయమేసేసింది. ఒరేయ్! నేను క్రిస్టియన్‌గా నేనెట్లా చెప్పుకోగలను నాకర్థం కాలేదు. దేవుడు అనుకుంటున్నాము, ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన మీద విశ్వాసం ఉంచాము. అందరూ వాళ్ళ జీవితాన్ని టైమ్ వేస్ట్ చేస్తున్నారు. దేవుడి కోసం ఇట్లుంటా అన్నీ క్లారిటీగా ఉంది గానీ, ఎక్కడో దేవుడు ఇంకా నాకు అర్థం కాలేదన్నట్టు అనిపించింది. ఎందుకంటే నాకు మూలం అర్థం కాలేదు. వై యామ్ ఐ క్రియేటెడ్? వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్? దేవుడు ఒకవేళ నన్ను క్రియేట్ చేస్తే, ఒక సెల్ఫ్ థింకింగ్ మైండ్ సెట్‌గా నన్నెందుకు పెట్టాడు? అలా పెట్టిన తర్వాత ఆయనలాగా మారడానికి నన్నెందుకు ఫోర్స్ చేస్తున్నాడో అర్థం కాలేదు. ఇప్పుడు నౌ మేక్స్ మీ సెన్స్. ఎందుకంటే యేసయ్య మా దాంట్లో మారాలి అంటే రోబోట్స్ ట్యూనింగ్ ఇస్తే మారుతాయి. కానీ ఇది ఒక సజీవగా ఇంటరాక్షన్ కదా ఇది. సో, అందుకే ఆయన కోరుకున్న ప్రియుల్ని ఆయనలాగా మారడానికి అప్పుడప్పుడు మనకే నేర్పియడానికి కొన్ని సమస్యలనేవి తీసుకొస్తూ ఉంటాడు. ఈ సమస్యలు గూడా మనల్ని సంపూర్ణ పురుషులగు వరకు అనగా క్రీస్తుకు తగిన సంపూర్ణత రాడానికే తీసుకొస్తాడు దేవుడు. ఇర్మియా 29 ప ప 16 వచనంలో మనకన్నీ తెలిసిందే. మనకు ప్రే మా హి వాటెవర్ ద థాట్స్ దట్ గాడ్ హాడ్ ఆన్ అస్ అది సమాధానకరమైనవి గాని, హానికరమైనవి కాదు. అన్నీ బైబిల్‌లో చూడముచ్చటగా అబ్బా! ఎక్సలెంట్‌గా ఉంటది. నేను చూస్తే బైబిల్ చాలా ఎంజాయ్ చేస్తుంటా. అబ్బా! ఈ వాక్యం బాగుంది. ఈ వాక్యం ఎక్సలెంట్‌గా ఉంది. మన జీవితంలోకొచ్చేసరికి ఎందుకు ఇలాంటివి జరగవు ఒక్కొక్కసారి? అక్కడే భక్తి స్టేచర్ మారుతుంది. ఇప్పుడు యోబుని మీరు తీసుకెళ్ళి ఇదే క్వెషన్ అడిగారనుకోండి. నాకేం తెలీదు స్వామి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళిపోయాను. యెహోవా నామానికి స్తుతి, దేవుడి నామానికి స్తుతి కలుగును గాక అని చెప్పేసాడు సింపుల్‌గా. ఆయనకి దేవుడు ఎట్లా అర్థమయ్యాడంటే, ఆయనకు కూడా తాను ఎందుకున్నాడు, దేనికోసం క్రియేట్ చేయబడ్డాడు, హి నోస్ థట్. అదే ఎట్ట తెలుస్తుందంటే, భక్తి సాధన చేస్తే తెలుస్తది. అందుకే తిమోతికి తీసుకొచ్చి చెప్పాడు. మన మొదటి తిమోతిలో రాసిన పత్రిక 4 అధ్యాయం మనం చూస్తే 7 వచనం చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇలా చెప్తున్న మొదటి తిమోతి పత్రికలో దేవభక్తి విషయంలో ఈయనకు చెప్పగా, రెండో తిమోతి పత్రికలో భక్తి ఆశ్రయించారు గాని, వాళ్ళు భక్తి శక్తి పొందలేకపోయారంటే వాళ్ళ దేవభక్తి కరెక్ట్‌గా లేదు. వాళ్ళ దేవభక్తి యొక్క 3 చోట్ల జరుగుతున్న కాన్సర్ట్‌లలో ఉంది. వాళ్ళ దేవభక్తి 4 పాటల్లో ఉంది. వాళ్ళ దేవభక్తి అందరూ ఆచరిస్తున్నారు కదా! సండే పోయే దాంట్లో ఉంది. ఈరోజు మనం ఎంతోమంది ఉన్నాం. ఒక 15 మంది ఉన్నాం. మన దేవభక్తి అలా ఉండకూడదు. మన దేవభక్తి లాజిక్‌గా ఉండాలి. మన దేవభక్తి ఒక అన్యుడొచ్చి కూడా అన్య జనులు దేవుడు లేదని నవ్వుచున్నారంటే వాళ్ళకి కూడా ధీటుగా సమాధానం చెప్పేలాగా మనకు క్లారిటీ ఉండాలంటే మనం ఎందుకు క్రియేట్ చేయబడినామో మనం దాని గురించి ఆలోచించాలి. ఆ మూలం గురించి ఆలోచించాలి. దాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ మనకు అర్థమవుతది. మనకి ఇలాంటి వాడే ఎందుకు రావాలి? ఇలాంటి ఉద్యోగమే ఎందుకు రావాలి? ఇలాంటి వాటిలకే ఎందుకు రావాలి? ఇలాంటి సిట్యుయేషన్సే నాకెందుకు రావాలి? అనన్నప్పుడు, అరే బాబు! ఏ సబ్ గోలీ మారో ఇదంతా మనకు సంబంధం లేదు. భవిష్యత్తులో జరిగే దాని గురించి ఆలోచించు. థిస్ ఈస్ వాట్ యూ హావ్ బీన్ కాల్డ్ ఫర్. అలా సపోర్ట్ చేసిన వాళ్ళే తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూర్చుంటారు. ఇప్పుడు విషయంలోను, రాబో జీ జీవంలోను ఒకసారి చూద్దాం. అది ఎక్సలెంట్ వర్డ్స్ అది యాక్చువల్లీ. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని, దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను, రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదయ్యుండున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. వాగ్దానముతో కూడినదయ్యుండున అక్కడ క్లారిటీ అక్కడ కొంచెం ఒకసారి రౌండప్ చేసుకోండి. సో దిస్ దేవభక్తి వాస్ బిల్ట్ అపాన్ ద ప్రామిసెస్. This Devabhakti was built upon what happened in the past and what is happened in the present and what is going to happen in the future. దీని మీద దేవభక్తి కట్టబడింది. అది అంత్యకాలంలో జరగలేదు. సింపుల్. అంత్యకాలంలో అలా కట్టబడలేదు గాబట్టే వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు కూడా పడిపోవడం స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు క్రియేట్ చేయబడ్డారో వాళ్ళకి తెలీదు.
దేవుడు ఎందుకు ఇంతగా కోరుకుంటున్నాడో, మనకు దేవుడు సడెన్‌గా గొప్పగా కనబడే కొద్దీ వెంటనే దించేస్తున్న పరిస్థితిలా కనిపిస్తది. ఎప్పుడైనా గమనించారా ఇట్లా? ఎందుకిలా జరుగుతోంది? ప పాములు పట్టేవాడు పాము కాటికి పోయినట్టు అని ఒక సామెత ఉంది. అంటే దేవుడి గురించి చెప్పేవాడు వాడే లాస్ట్‌కి ప్రస్తుతం వెళ్ళిపోయినట్టు అంటే ఎందుకొస్తుందంటే, థిస్ ఈస్ ద రీజన్. ఆ భక్తిని వాళ్ళు ఈ లోకం వరకే ఆలోచించారు. అంటే ఏంటి? ఈయన్ని ఆశ్రయిస్తే ఏదో ఇక్కడ వరకు మనకు మేలు జరుగుతది. అక్కడ వరకు మనకు మేలు జరుగుతది. అదేదో వస్తది. ఇదేదో వస్తది అని చెప్పారు. బట్ అది కూడా మంచిదే. బట్ దాని మూలం మనల్ని దేవుడు పిలిచింది దానికి కాదు. దాని కోసం కాబట్టి దాని కోసం ఆలోచిస్తే మనకివన్నీ వస్తాయి. ఓకే. మనం ముందుకు చూస్తే ఇంకా రెండో మొదటి కొరింథీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు ఆ! మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. అంతేకాదు ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. మన జీవితంలో ఒక సమస్య సాల్వ్ అవ్వచ్చు, సాల్వ్ అవ్వకపోవచ్చు. మన జీవితంలో ఒక వ్యక్తి మన జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన జీవితంలో ఒక ఏదైతే జరుగుతాందో అది జరగొచ్చు, జరగకపోవచ్చు. డోంట్ ఫిక్సేట్ యువర్ మైండ్ ఆన్ జీసస్ జస్ట్ బికాజ్ హియర్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ సంథింగ్ మోర్ ఆన్ ఎర్త్. మన భక్తి దీని మీద బేస్ అవ్వలేదు. మన భక్తి రేపు భవిష్యత్తులో మనం దేనికోసం సిద్ధపడుతున్నామో దానికోసమే అయింది. దాన్ని రెడీ చేయడానికే దేవుడు కొంతమందిని అపోస్తలులను, కొంతమంది ప్రవక్తలను, కొంతమంది కాపరులను, సంఘ కాపరులను, ఉపదేశకులుగాను, సువార్థికులుగాను తయారు చేశాడు. అదే ఎఫెసీ పత్రిక 4 అధ్యాయంలో మీరు చదివితే అక్కడే ఉంటది. సో, ఇది ద రియల్ డెఫినిషన్ ఆఫ్ భక్తి. ఈ భక్తి ఒకడు చెప్తే రాదు. ఒక గ్రూప్‌లో పార్టిసిపేట్ చేస్తే రాదు. అందుకే నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇంక 3 నిమిషాలు. ఈ భక్తి ఎవరో మనకు నేర్పిస్తే రాదు గానీ, నీకు నీవే సాధకం చేసుకొనుము అనుంది వాక్యంలో. సో, దేవుడితో మనం ఒంటరిగా కూర్చుంటే గాని మనకు ఆ దైవభక్తి అర్థం కాదు. ఆ ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ కనెక్షన్‌లోనే మనకు అర్థమవుతది. దేవుడు ఒక్కొక్కసారి మనకు తల్లిలాగా కనిపిస్తాడు, తండ్రిలాగా కనిపిస్తాడు. ఒకసారి మనల్ని నువ్వు నా ఆలోచనలో ఉండాలనే ఒక భర్తలాగా కనిపిస్తాడు. ఇలా అన్ని దేవుడు డైమెన్షన్‌లో అర్థం చేసుకోవడానికే దేవుడు మన జీవితంలో భక్తి పెట్టాడు. అంత్యకాలంలో ఆ భక్తి లేదు గాబట్టే, దేవుడిని సరిగ్గా రుచి చూసేవాళ్ళు లేరు గాబట్టే, ఆ పైన భక్తి గలవారందరూ ఎగిరిపోయినారు లాస్ట్‌కి. సో, మనం ఇంత చేస్తున్నాము. ఒక సెల్ఫ్ అనాలిసిస్ క్వెషన్ ఏమైనా జేసుకోవాలంటే, మన భక్తి కరెక్ట్ మార్గంలోనే ఉందా? లేదా నేనింకా వాళ్ళు జేస్తున్నారు, వీళ్ళు జేస్తున్నారు అని చెప్పి ఒక ఫిజికల్ మైండ్ సెట్‌తో చేస్తున్నానా? లేకపోతే నిజంగానే యేసయ్య నా కోసం ఏది డిజైన్ జేసాడో దాన్ని నేను అర్థం జేసుకున్నానా? దాని మీద మనం ఫోకస్ చేద్దాము. దాని మీద మన భక్తి సాధన చేస్తాము. దాన్ని బట్టి మన జీవితంలో స్ట్రెంత్ గూడా వస్తుంది. అందుకే పౌలు గాని, నేను క్లోజ్ చేస్తాను. ఒక 2 మినిట్స్. ఆహ్, పా అందుకే పౌలు గూడా గాని, వీళ్ళు గాని వాళ్ళ జీవితంలో అన్ని దారుణాలు జరుగుతున్నా, వాళ్ళ జీవితాల్లో అన్ని జరుగుతున్నా గూడా నా పరువు ముగించి తిని విశ్వాసమును కాపాడుకుంటానని చెప్పాడు. అంత క్లారిటీ వాళ్ళకెందుకొచ్చిందంటే వాళ్ళు ఏమైపోతున్నారో వాళ్ళకి ఐడియా ఉంది. ఇదంతా ఎందుకు జరిగిందని వాళ్ళకి ప్రీవియస్ తెలుసు. ఏం జరగతాందని వాళ్ళకర్థమైంది. అప్పుడు క్లారిటీ వచ్చింది వాళ్ళకి. ఏం జరుగుతాంది. సో, మన జీవితంలో గూడా మన క్లారిటీ ఏం జరుగుతాందని క్లారిటీ రావాలంటే, దేవభక్తి మీద సాధన చేద్దాము. దేవుడు ఖచ్చితంగా మనకు క్లారిటీ ఇస్తాడు. దాన్ని బట్టి అంత్యకాలంలో ఆ గుంపులా కాకుండా, రియల్‌గా దేవభక్తిలో ఉంటూ, ఎదుగుతూ, అందరికి సరైన ఆన్సర్‌లు ధీటుగా చెప్పుకుంటూ ముందుకెళ్తూ, అలా దే దేవుని స్వరూపంలో మారబడుతున్న నా ప్రియ సహోదరులు, సహోదరులకి బట్టి దేవుడు బలపరుస్తూ, ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థాంక్ యూ బ్రదర్.